ఎంతకాలం భక్తి చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత మారిన మనసుతో దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాం అనేది మ్యాటర్. మారిన మనసుతో ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని నేను అంటాను, మహిమ నీ దగ్గరికి దిగి వస్తుంది అంతే. దేవుడు ఉండలేడు, అక్కడ ఉండలేడు, ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు అడుగుతున్న వాటిని వింటాడు, నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. నేనంటాను, కరపత్రిక వెళ్ళి నీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్త చేయక్కర్లా, నీ మారిన మనసు చూసి అన్యులు మారిపోతారు. వేస్తున్నాము నా ప్రజలు, నా బిడ్డలందరికీ నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, కరపత్రిక వెళ్ళి సువార్త చెప్పడం కాదురా నాన్న, కరపత్రిక వెళ్ళి సువార్త చెప్పడం కాదు. వీడు వారమంతా 90 మంది వేస్తాడు, ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చుని కరపత్రిక తీసుకుని అమ్మా నమ్ముకోండి యేసు ప్రభుని అంటాడు. ఎవడు మారుతాడండి? దేవుని దగ్గరకు వచ్చే ముందు నువ్వే మారలేదు. లోకం ప్రజలు ఎలా మారుతారు, గ్రామ ప్రజలు ఎలా మారుతారు, బజారు ప్రజలు ఎలా మారుతారు, అసలు కుటుంబం వాళ్ళు ఎలా మారుతారండి? మారరు. మార్పు మొదట నీలో ప్రారంభం కావాలి. మనసు మారాలి మొదట. ఆటోమేటిక్గా మారిన నీ మనసును చూస్తే ప్రజలు, ఇదిగో ఈ మనస్సును మార్చిన దేవుడు ఎవరో అని ఈ యేసు వద్దకు వెతుక్కుంటూ ప్రజలు వచ్చేస్తారు. ఎక్కడికి? అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడండి. పూర్వము నేను మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు మళ్ళీ చదవమ్మా. పూర్వము దోషకుడని తిట్టేవాణ్ణి, మళ్ళీ పూర్వము ఇదిగో హింసించేవాణ్ణి, పూర్వము హాని చేసేవాణ్ణి. పూర్వము ఏం చేసేవాడంటే పౌలు, పూర్వము సౌలుగా ఉన్నప్పుడు పాత జీవితం